ప్రపంచానికి ఇండియా డయాబెటిక్ క్యాపిటల్లా మారిపోతుంటే ఇండియాకి మాత్రం హైదరాబాద్ ఒబెసిటీ క్యాపిటల్లా మారిపోయింది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి నలుగురిలో ఒకరు ఒబెసిటీతో బాధపడుతున్నారు. లాస్ట్ డెకేడ్ నుంచి హైదరాబాద్లో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోతూ వస్తుంది. అండ్ దట్స్ ద మేజర్ ఇష్యూ. ఇప్పుడు హైదరాబాద్లో ఒబెసిటీ పెరగడానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. హాయ్, ఐఎమ్ డాక్టర్ శశాంక్, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. రీజన్ నెంబర్ 1, వర్క్ కల్చర్. లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఐటీ అండ్ కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. 8 to 10 hours పాటు సిట్టింగ్ పొజిషన్లోనే ఉండడం వల్ల వాళ్ళ తిన్న ఫుడ్ కాస్త ఫ్యాట్గా అక్యుములేట్ అయిపోయి ఒకే దగ్గర చేరిపోతూ ఉంటుంది ఆ ఫ్యాట్ అంతా. నా దగ్గరికి బేరియాట్రిక్ సర్జరీ కోసం వచ్చే వాళ్ళలో 40% ఐటీ ఎంప్లాయీసే ఉంటారు. జిమ్, డైట్లు ఇలా ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వని వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్. అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ ఎంత సేఫ్ అండ్ సింపుల్ ప్రాసెస్ నా ప్రొఫైల్ ఒక్కసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. రీజన్ నెంబర్ 2, ఫుడ్ హ్యాబిట్స్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కొంతమంది నన్ను అడిగే కామన్ క్వశ్చన్, మా తాత ఇష్టం వచ్చినట్టు తినేవాడు, 90 సంవత్సరాలు బతికాడు, కానీ నేనెందుకు డాక్టర్ ఇంత లావు అయిపోయాను అని అడుగుతుంటారు. దానికి కారణం కరెంటు. అసలు కరెంటు వల్లే ఈ కష్టాలంటే అందరు మీలాగే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇండియాలో 1950s పవర్ సప్లై ఎక్కువగా ఉండేది కాదు. సో చీకటి పడే లోపలే, అంటే 6:30 లోపలే అందరు తినేసి పడుకునేసేవారు. ఇప్పుడు ఇంట్లో కరెంట్ ఉండడం వల్ల టీవీలో సీరియల్స్ చూస్తున్నాం, న్యూస్ చూస్తున్నాం, అందరికీ 10 గంటలకి 11 గంటలకి ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. ఇంటింటికి కరెంట్ వచ్చినప్పటి నుంచి ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు. రాత్రి 7 o'clock అంతా తినేస్తే చాలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారని చాలా మంది సెలబ్రిటీస్ అంటుంటారు. My dinner happens between 6:30 and 7:30. By 5:36 the dinner is done. Don't eat anything after 6:30. Your life will change. You will not require many doctors in your life. ప్రజెంట్ జనరేషన్ అయితే అర్ధరాత్రి వరకు అడ్డమైన జంక్ ఫుడ్స్ అన్నీ తింటుంటారు. మన హైదరాబాద్ స్పెషాలిటీ అది కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, 4 AM బిర్యానీస్ అన్నీ దొరుకుతుంటాయి. అండ్ దిస్ ఈజ్ అ న్యూ నార్మల్ థింగ్. ఒకప్పుడు మన తాత జనరేషన్ వాళ్ళు రాగి సంగటి, జొన్న రొట్టె అని ఇలా చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉండే ఫుడ్ మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పాల దగ్గర నుంచి తిరుమల ప్రసాదం వరకు అన్నీ కల్తీ అవుతున్నాయి. అండ్ మన మీల్స్లో హెవీ కార్బోహైడ్రేట్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. అన్హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి 25 yearsకే డయాబెటీస్ వచ్చి 30 yearsకే ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఒబెసిటీ అనేది జస్ట్ బాడీ షేప్ ప్రాబ్లం కాదు, ఇది చాలా సీరియస్ డిసీజెస్కి రూట్ కాజ్. ఒబెసిటీ వల్ల వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, హై బీపీ, స్లీప్ యాప్నియా, నీ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్, చాలా హార్ట్ డిసీజెస్, ఫ్యాటీ లివర్స్, ఇలా చాలా డిసీజెస్ ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారము తెలంగాణలో 14 to 16% మెంబర్స్ ఆల్రెడీ డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. రీజన్ నెంబర్ 3, స్లీప్ అండ్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్. లేట్ నైట్ వర్క్, ఇర్రెగ్యులర్ స్లీప్, మొబైల్ యూసేజ్ ఇవన్నీ మీ బాడీ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తాయి. ఈ 3 factors కలిసి ఒబెసిటీని యాక్సిలరేట్ చేస్తాయి. మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఒక ఇంటర్నల్ బయాలజికల్ క్లాక్ ఉంటుంది. మీ స్లీప్ సైకిల్, ఈటింగ్ ప్యాటర్న్, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫ్యాట్ స్టోరేజ్, హార్మోన్స్ వీటన్నిటిని ఈ క్లాక్ రెగ్యులేట్ చేస్తుంటుంది. డే టైం మెటబాలిజం యాక్టివ్గా ఉండి క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి. నైట్ టైం మెటబాలిజం స్లో అయిపోయి మీ బాడీ రిపేర్ మోడ్లో ఉంటుంది. మీ లేట్ నైట్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మీ బాడీలో ఉండే క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల క్యాలరీ బర్నింగ్ స్లో అయిపోయి ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే వెయిట్ గెయిన్ ఈజీగా అయిపోతుంటారు. స్లీప్ ప్రాపర్గా లేకపోతే లెప్టిన్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. మీ స్టమక్ ఫుల్ అయిపోయింది అనే ఫీలింగ్ తగ్గిపోతుంది. గ్రెలిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అంటే ఆకలి ఎక్కువ వేస్తుంది. దీనివల్ల నైట్ క్రేవింగ్స్ ఎక్కువైపోయి జంక్ ఫుడ్ తినాలనే టెంప్టేషన్స్ పెరిగిపోయి ఓవర్గా తినేస్తుంటాం. అండ్ మెటబాలిజం స్లో అవుతుంది. బాడీ ఆటోమేటిక్గా ఫ్యాట్ స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు కానీ మీ ఫ్రెండ్ కానీ ఒబెసిటీతో ఇబ్బంది పడుతుంటే నా నుంచి 2 సజెషన్స్ ఇస్తాను. ఫస్ట్ సజెషన్ కష్టమే కానీ ట్రై చేయొచ్చు. సెకండ్ సజెషన్ సింపుల్ అండ్ ఈజీ. మొదటిది క్యాలరీ డెఫిసిట్లో తినడం. బరువు తగ్గడం కోసం ఎంత జిమ్ చేసినా మీరు తినే ఫుడ్ మీదనే వెయిట్ లాస్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రాపర్గా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ నిద్ర బాగా పోతూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుంది. నెంబర్ 2, బేరియాట్రిక్ సర్జరీ. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది స్టమక్ సైజ్ తగ్గడం మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పినవన్నీ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వడానికి హెల్ప్ చేసే ఒక వెపన్ లాంటిది. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎంత సేఫ్ అండ్ సింపుల్లో మన పేజ్లో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒక్కసారి మన పేజ్ చెక్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి కింద ఉన్న నెంబర్స్ డయల్ చేయండి.